ఇది సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి. చాలా చాలా టేస్ట్‌గా అదే టెక్స్చర్‌తో, అదే రుచిలో, అదే రంగులో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో సత్యనారాయణ స్వామి ప్రసాదం అదే రుచితో ఉండేలాగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వ అంటే మనకి దొరికే పచారీ షాపులో దొరికే రవ్వ కాదండి. కొంచెం అంత ముదురు రంగులో ఉండి బన్సీ రవ్వ అంటారు, గోధుమ రవ్వ కాకుండా. ఆ రవ్వ తీసుకొని అది తెల్లగా పైకి తేలే వరకు, పైకి తెల్లగా వచ్చే వరకు మనము కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. దీనిలోకి సుగంధ ద్రవ్యాలను అయితే యాడ్ చేసుకున్నాము. ఈ బాయిల్ అయ్యేటప్పటికి వాటరు సుగంధ ద్రవ్యాలు ఏంటంటే ఒక 4 యాలకులు, కొంచెం అంత పటిక టెక్స్చర్ రావడానికి చిన్న ముక్క జాజికాయ వేసుకోండి. అప్పుడు మంచి రుచి అనేది సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. ఆ జాజికాయ క్లిప్పింగ్ మిస్ అయిందండి. చిన్న ముక్క జాజికాయ కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం రోలింగ్ బాయిల్ అయిన తర్వాతనే ఈ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. రవ్వ వేయించుకునేటప్పుడు కూడా తెల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి రవ్వని. అలా వేయించుకుంటేనే మనకి చక్కగా సత్యనారాయణ స్వామి ప్రసాదం పంటికి తగులుతూ ఎలా ఉంటుందో అదేలాగా ఉంటుంది మన ప్రసాదం కూడా. ఇప్పుడు ఇలాగ మూత పెట్టుకుంటూ తెరల కాగిన తర్వాత తిప్పుకుంటూ దీన్ని 90% వాటర్ అంతా అయిపోయే వరకు ఉడకనిచ్చిన తర్వాత ఒక 3/4 కప్పు పంచదారని అయితే యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత మనము ఒక 3/4 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 5-10 నిమిషాలు పడుతుంది పంచదార ఉడికేటప్పటికి. అప్పుడు బెల్లం కూడా యాడ్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉన్నారు అంటే మంచిగా మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. ఆ పాకం దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ 2 ఉడికిపోతాయి, పంచదారను బెల్లం కూడా. పాకం దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటూ అడుగు మందం ఉన్న బాండీని పెట్టుకోండి. ఒక 1/4 కప్పు వరకు మనము నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి చక్క పైన ఉడుకుతూ పైకి తేలే వరకు ఉడకనియాలన్నమాట. ఇప్పుడు మనకి మంచి కలర్ అనేది వస్తుంది ప్రసాదం. ఈ నెయ్యి వేసిన తర్వాత సేమ్ సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా అయితే కలర్ వస్తుందో అలా వస్తుంది. మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకుని లాస్ట్లో ముందుగా దంచి పెట్టుకున్న ఫ్లేవర్స్ని వేసుకోవాలన్నమాట. యాలకులు, జాజికాయ, పటిక. ఈ పటిక అనేది మనకి టెక్స్చరు చక్కగా సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా ఉంటుందో అలా తడి తడిగా ఉండటానికి ఇది యూజ్ అవుతుంది. కంపల్సరీ వేయండి. ఇప్పుడు మనకి ప్రసాదం అంతా దగ్గరికి అయిపోయి ఉడికిపోయింది. చూసారు కదా, మంచి కలర్ వచ్చి సేమ్ సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా ఉంది. అదే అరోమా టేస్ట్ రావాలి అంటే మీరు విస్తరాకులో పెట్టుకోండి వేడి వేడిది, మీకు అదే టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.